Praise the Lord and good morning. This is the day that the Lord has made and ఇంకా ఒక న్యూ మంత్, ఒక కొత్త నెల కూడా దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఎందుకంటే ఫర్ అస్ టు లివ్ ఫర్ హిమ్, టు గ్లోరిఫై హిమ్, ఎక్సాల్ట్ హిస్ నేమ్ అండ్ వర్క్ అండ్ ఆపరేట్ ఆ పునరుద్ధాన శక్తితోనే ఆపరేట్ చేయటానికి ఉన్న ఒక నెల కూడా దేవుడు మనకి ఇచ్చారు. సో ఈరోజు ఈ నెల మనకు దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే గ్రేస్ స్పీక్స్. వెన్ గ్రేస్ స్పీక్స్, ఆ కృప మాట్లాడినప్పుడు చాలా థింగ్స్ చేంజ్ అవుతుంది మన లైఫ్లోనే. ఆ కృప మాట్లాడినప్పుడు వెన్ గ్రేస్ స్పీక్స్, వెన్ గ్రేస్ బిగాన్ టు స్పీక్, వాట్ విల్ హ్యాపెన్ అంటే ఆల్ ద ప్రోటోకాల్స్ విల్ బి సస్పెండెడ్. హల్లెలూయా. సో టుడే మార్నింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు డిగ్రీ అండ్ డిక్లేర్ దట్ ఈ నెల అంతా మీకు ఇంపాసిబుల్గా మీ ముందుకు వచ్చిన థింగ్స్, మీకు అవ్వలేదని అనుకున్న థింగ్స్, ఇంకా ఫుల్ స్టాప్ వేసిన థింగ్స్, కొన్ని థింగ్స్ ఫుల్ స్టాప్ వేసిన థింగ్స్, అది అన్ని ప్లేసెస్లోనే కొన్ని అన్సెటిల్డ్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్, మీ లైఫ్లో కొన్ని ఏరియాలు ఇంకా సెటిల్ అవ్వట్లేదు. అది ఏదన్నా అవనివ్వండి, మీ మ్యారిటల్ రిలేషన్షిప్ అవనివ్వండి, పిల్లల ఇష్యూస్ అవనివ్వండి, మీ సిక్నెస్ అవనివ్వండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవనివ్వండి, బిజినెస్ ఇష్యూస్ అవనివ్వండి, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అవనివ్వండి, కోర్ట్ కేసెస్ అవనివ్వండి, ఏదైనా ఈరోజు ఐ డిగ్రీ అండ్ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ బై సేయింగ్ దట్ ఎవ్రీ అన్సెటిల్డ్ ఇష్యూస్ లెట్ ఇట్ బి సెటిల్డ్ బికాస్ ద గ్రేస్ ఈస్ గోయింగ్ టు స్పీక్ over all the issues. When the grace speaks, the protocols will be suspended. Hallelujah. Shall we read Ephesians chapter 3 verse 7 and 8? I became a servant of this gospel by the gift of God's grace given to me through the working of his power. Although I am less than the least of all the Lord's people, this grace was given to me to preach to the Gentiles the boundless riches of Christ. అపోస్తలుడైన అయిన పౌలు ఎఫెసియన్స్కి రాసిన పత్రిక ఇది. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఐ బికేమ్ అ సర్వెంట్ ఆఫ్ గాస్పెల్ బై ద గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ గివన్ మీ త్రూ ద వర్కింగ్ ఆఫ్ హిస్ పవర్. సింపుల్గా ఏం రాస్తున్నాడంటే, టుడే ఐ యామ్ సంబడి బికాస్ ఆఫ్ ద గ్రేస్. ఈరోజు నేను సంబడిగా ఉన్నానంటే ఆ కృప ద్వారానే. హల్లెలూయా. సో ఆ కృప ద్వారానే చాలా థింగ్స్, రకరకాలైన థింగ్స్ మన లైఫ్లో జరిగింది. మీరు ఎఫెసియన్స్ చాప్టర్ 2:8 మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్. రోమన్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం మీరు చూస్తే యు ఆర్ జస్టిఫైడ్ బై గ్రేస్. అండ్ 2 Corinthians 9:8 మీరు చదివితే మీకు అర్థమవుతుంది, యు ఆర్ స్ట్రెంథెన్డ్ బై గ్రేస్. హీబ్రూస్ చాప్టర్ 4 verse 16 చదివితే మీకు అర్థమవుతుంది, యు ఆర్ సప్లైడ్ బై గ్రేస్. Hallelujah. So if grace began to speak in your life, you are going to experience miracles, signs, wonders. మీ సర్కమ్స్టాన్సెస్ మారిపోతాయి. ఎందుకంటే యు ఆర్ సంబడి బికాస్ ఆఫ్ గ్రేస్. అందరూ మనల్ని పక్కన పెట్టే ఉండొచ్చు, మనల్ని యూస్లెస్ పీపుల్గా మన మీద మాట్లాడి ఉండొచ్చు, ఒక ఫెయిలియర్ పర్సన్గా మన మీద మాట్లాడి ఉండొచ్చు. ఈయన ఏం చేసినా, లేకపోతే ఈ గర్ల్ ఏం చేసినా ఏం పనికిరాదు, శాపంతో కూడిన ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయిని చెప్పే ఉండొచ్చు. ఏం చేసినా, ఏ పని మొదలుపెట్టినా అది కంప్లీట్ చేయింది ఒక శాపం ఉంది, లేకపోతే ఒక జనరేషనల్ కర్స్ అనేది ఒక శాపం ఉంది. అలాగే రకరకాలైన థింగ్స్ మన మీద చెప్పి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, వెన్ గ్రేస్ బిగాన్ టు స్పీక్, వెన్ నా కృప మీ మీద మాట్లాడినప్పుడు అలాంటి థింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఎందుకంటే ద గ్రేస్ క్వాలిఫైస్ యూ. When the world disqualified you, when the world told you are good for nothing, grace comes and qualifies you and it elevate you. Hallelujah. So today I just wanted to say that when others are tolerated, you are celebrated. అదర్స్ని జస్ట్ సో టాలరేట్ చేసిన ప్లేసెస్లో మిమ్మల్ని అక్కడ సెలబ్రేట్ చేస్తారు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ అ బిజినెస్ పర్సన్, అందరూ అక్కడ డిసడ్వాంటేజ్ని చూసినప్పుడు మీరు ఆపర్చునిటీస్ని చూస్తారు. మీకు చాలా లీడింగ్ బికాస్ ద గ్రేస్ ఇస్ వర్కింగ్ ఆన్ యూ. ఆ గ్రేస్ మీ బిజినెస్లో వర్క్ చేసినప్పుడు మీకు చాలా లీడ్స్, చాలా కాంట్రాక్ట్స్ మీ లైఫ్లో వచ్చేస్తాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. గ్రేస్, when grace began to speak in your life, you will prosper. When grace began to speak in your life, you will excel in your life, in your businesses and in every area of your life. Hallelujah. And when grace is there upon your marriages flourish. And
You will not be enduring your marriage, but you will be enjoying your marriage. Hallelujah. అదే అవ్వాలి. ఎందుకంటే ఆ కృప మీ మ్యారేజ్ మీద ఉన్నప్పుడు, మీ రిలేషన్షిప్ మీద ఉన్నప్పుడు ఎండ్యూరెన్స్ కాదు, ఎంజాయ్మెంట్ అన్నదే వస్తుంది. Hallelujah. In Jesus name, your marriage will not be a frustration, your marriage will be a fulfillment. Hallelujah. చాలాసార్లు మ్యారేజెస్ ఫ్రస్ట్రేషన్గా మారిపోతాం, కానీ when grace began to speak, when grace comes and operate in your relationship, when grace come and operate in your marriages, that will become a fulfillment. Hallelujah. So when grace comes and speak all the unsettled areas of your life, you will be see a settlement in your education, there will be a settlement in your relationship, there will be a settlement in your career, there will be a settlement in your children's life, there will be a settlement, and in every area of in the court case, if you are dealing with మీరు కోర్టు కేసెస్తోనే మీరు డీల్ చేస్తున్నారంటే కోర్ట్ కేసెస్ విల్ బి సెటిల్మెంట్, మీ ల్యాండ్ ఇష్యూస్ విల్ బి సెటిల్, ఎవ్రీథింగ్, బికాస్ గ్రేస్ ఈజ్ స్పీకింగ్. ద జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, ద గ్రేస్ బిగాన్ టు స్పీక్ ఇన్ యువర్ లైఫ్. సో దిస్ మంత్ ఈజ్ అవర్ థీమ్, అవర్ ప్రామిస్. వెన్ గ్రేస్ స్పీక్స్ ఇన్ యువర్ లైఫ్, ద protocols will be suspended. Hallelujah. So I pray today morning, all this month, let this verse, when grace speaks, let this be your promise for this month, and let it carry you through, and at the end of this month you will come with the testimonies. Hallelujah. So let's pray together. Father, we want to praise you and we want to glorify your name. We lift your holy name. Father, thank you, Jesus, for assuring us that when grace begins to speak, things will change in our lives, Father God. The settlement will take places, Father God. The chaos will turn, the confusion will turn into clarity, Father God. You are the God, Father, who has blessed us with your grace, Lord. Lord, ఆ కృప మాట్లాడినప్పుడు, Lord, we know that our circumstances మారిపోతుంది, మా పరిస్థితులు మారిపోతుంది, my financial situations మారిపోతుంది, my marriages మారిపోతుంది, my పిల్లల ఇష్యూస్ మారిపోతుంది, court issues settle అవుతుంది. We thank you and we praise you, Lord. And Lord, we thank you and we praise you. The whole month I commit your children under thy mighty hand, and I decree and declare right now in the name of Jesus Christ of Nazareth, when let the grace speaks over their life all throughout this month, Lord, so that, Father, they will stand tall with a testimony by the end of this month, Lord. We praise your holy name, we glorify your holy name, Lord. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day. క్రీస్తు సన్నిధి ప్రార్థనా మందిరం వారి వార్షికోత్సవ సందర్భంగా దైవజనులు పాస్టర్ పీట్ల డేవిడ్ గారు నిర్వహించు సువార్త ఉజ్జీవ మహాసభలు తేదీలు ఏప్రిల్ 3, 4, 5 తారీఖులలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు గుంటూరులోని ఈ సభలలో వాక్య ప్రత్యక్షత, స్వస్థత, ప్రవచన వరాలు కలిగి ప్రత్యక్షతే శక్తి మరియు కడవరి ఉజ్జీవానికి సంబంధించి ప్రత్యక్షతలతో కూడిన వాక్యాన్ని దేవుని సేవకులు రెవరెండ్ జార్జ్ సంబతిని గారు మీరెప్పుడు వినని ప్రత్యక్షతలతో కూడిన వాక్యాన్ని బోధించి రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేసెదరు. ఆయన గాయాల చేత మన స్వస్థత నొందితిమి. You can defeat that sickness in the name of Jesus Christ of Nazareth. జార్జ్ సంబతిని గారు రోగుల కొరకు ప్రార్థించినప్పుడు ఎటువంటి రోగముతో ఉన్నవారైనా స్వస్థతలు పొందుకుంటున్నారు. కాబట్టి గుంటూరు ప్రజలు ఈ సభలకు వచ్చి దేవుని వాక్యము ద్వారా బలపడి మీ జీవితాలలో స్వస్థతలను, అద్భుతాలను పొందుకుంటారని ఆశిస్తున్నాము. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ పి డేవిడ్ గారు మరియు క్రీస్తు సన్నిధి ప్రార్థనా మందిరం సంఘ సభ్యులు. అందరూ ఆహ్వానితులే.